హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ద లింగేష్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా గుండెల్లో దాగిన ఓ స్వర్గం. అదే మన అరకు వ్యాలీ. మాన్సూన్ టైంలో అయితే ఈ ప్రదేశం ఊటీలా, ఓ మున్నార్‌లా ప్రకృతి సౌందర్యంతో పరవశం చేసే ఒక పారడైజ్. విశాఖపట్నం నుండి అరకు వరకు బస్సులు అండ్ అలాగే ట్రైన్స్ కూడా సౌకర్యంగా లభిస్తాయి. ట్రైన్‌లో వస్తే ఆ పర్వతాల మధ్య గుహల గుండా వెళ్ళే ప్రయాణం ఓ అద్భుతం. మేము మొదటగా వెళ్ళింది అరకు పైనరీ. ఇక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్స్‌కి రూ. 40, చిల్డ్రన్స్‌కి రూ. 20 మాత్రమే. ఇక్కడ కాఫీ కేఫ్, వుడెన్ డెక్, నేచర్ క్యాంపింగ్ ఏరియా అండ్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ స్పాట్ కూడా ఉంది. ఇది ఫోటోల కోసం, రిలాక్స్ అవ్వటానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడి స్పెషల్ ఫేమస్ ట్రైబల్ డాన్స్. చూసేవాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా వాళ్ళతో కలిసి డాన్స్ వేయొచ్చు. తర్వాత మేము వెళ్ళింది అరకు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్స్‌కి అయితే రూ. 60 అండ్ అలాగే చిల్డ్రన్స్‌కి రూ. 30. ఇక్కడ అరకు గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అందంగా చూపించారు. వాళ్ళ కష్టాలు, కళలు, ఆత్మీయత అన్నీ మనసుకు హత్తుతాయి. ఇక్కడి నేటివ్ అరకు కాఫీ షాప్‌లో కాఫీ తప్పకుండా ట్రై చేయండి. ఆ కాఫీ సువాసన, ఆ టేస్ట్ వావ్! నిజంగా ద బెస్ట్ కాఫీ ఎవర్. అండ్ అలాగే చిల్డ్రన్స్‌కి ఆడుకోవడానికి చాలా ప్లే గేమ్స్ ఉంటాయి. ఫాగ్‌తో కప్పుకున్న పర్వతాలు, ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతి, శాంతి, సౌందర్యం, సంతోషం అన్నీ కలిసిన ప్రదేశం మన అరకు వ్యాలీ. నాకు అరకు అంటే చాలా ఇష్టమైపోయింది. మీరిలో ఎంతమంది అరకు వెళ్లారు? కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి నేచర్ ట్రిప్స్ కోసం అండ్ అలాగే టెంపుల్స్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ ట్రిప్‌లో.